నమస్తే. మనం ప్రస్తుతం నారాయణపేట నియోజకవర్గం అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వాంగినాయక్ కేతావత్ గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ప్రచారం కూడా హోరహోరీగా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే వాంగినాయక్ అయ్యవారిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా, అలాగే ఇక్కడ గ్రామాధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే తుకారాం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు. మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి వాంగినాయక్ అయితే ఉన్నారు. మొత్తం మీద గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇంకోటి విలేజ్లలో కూడా ప్రజలు ఏ సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నుంచి అమలవుతున్నాయి. మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా అందుతున్నాయి, వాళ్ళు ఏమన్నా వచ్చినటువంటి సమస్యలు వీళ్ళకి తెలుపుతున్నారా, సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్న తర్వాత మరి కావాల్సినటువంటి లబ్ధిదారులకు కావాల్సినటువంటి పథకాలను అందించడంలో వీళ్ళ పాత్ర ఎట్లా ఉండబోతుంది అనే కొన్ని విషయాల గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు ప్రతి ఇంటికి వెళ్తుంటారు కదా, మరి ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి ప్రధానంగా? మాకా ఎందుకంటే నాకు ఎక్కువ ఉంటే రోడ్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా నీళ్ళ అది కూడా ఉండేది కొంచెం నన్ను. ఇంకా మళ్ళా గుళ్ళు కూడా ఏమైనా చేయాలంటే అవి కూడా ఉండేవి. ఇక ఇండ్లు అయితే మంచిగానే అవుతుండే, ఇందిరమ్మ ఇండ్లు మంచిగానే ఇచ్చిండ్రు. మన పర్ణికరెడ్డి 64 ఇచ్చిన ఇవైతే మంచిగానే ఉండే. కొంచెం బిల్లు కూడా వచ్చేటి ఉండే, ఇంకా వస్తావని మాకు ఆశ ఉంది. 4 లక్షలు వచ్చేసినాయి, కొంచెం ఉండే, ఇంకో లక్ష వస్తావని ఉండే, ఇవే ఉండే సార్. మొత్తం మీద ఇప్పుడు మీరు ఈ విలేజ్కి సర్పంచ్ గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? సార్ మేము ఇంతవరకే నేను మహారాష్ట్రలో ఉంటాను. అయితే నేను చిన్నప్పటి నుంచి అక్కడనే 30 సంవత్సరాలు నేను పోయిన కాడ నుంచి నాకు ఒక 20 ఏళ్ళ నుంచి చిన్న ఏమైనా పనులు ఉంటే నాకు ఎంత శాతనైతే అంత నేను చేస్తూనే ఉండా. ఆడ ఒక విగ్రహం కట్టినాం, ఇక్కడ ఆంజనేయ దేవాలయం కట్టినాం, తర్వాత ఎల్లమ్మ గుడి ఆడ హనుమాన్ దేవుని జాగ లేకుంటే జాగ నా దాంట్లోకి వెళ్ళి ఇచ్చిన భూమి అయినాక గుడికి ఇక ఊరోళ్ళు కొంచెం చేసిన సాయం. నేను పెద్ద మంతంలో అక్కడ చందా చేసిన, చందా చేయంగా కూడా నాకేమన్నా మళ్ళా నా ఎక్స్ట్రా పైసలు కూడా నేను వేసిన, ఇక విగ్రహాలు కట్టించిన, అదే అక్కడ కూడా ప్రతి ఇయర్ మాకు ఇంతనో అంతనో సాయం చేస్తుంది. అదే వ్యక్తి కావాలని మేము కోరుకుంటాం సార్. అటువంటి వ్యక్తి ఇంకోటి ఏట ఏమన్నా మన ఫంక్షన్ ఉంటే మన దేవుళ్ళది ఏమైనా వస్తే అది అన్నదానం చేస్తాను నేను. ఇన్ని కాదు, బయట కూడా ఏ ఊర్లో కూడా చేస్తాను. మళ్ళా ఇక్కడ ఎల్లమ్మ గుడి అంటే విగ్రహాలు కాదు, అవి గడస్తంభం ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇలా అక్కడ తాండ ఉంది మాది. ఆ తాండల దేవునికి కూడా నాకు ఇది సాయం చేయమంటే అక్కడ చేసినాను. ఇంకా చేయాలనే ఉంది నాకు. అక్కడనే మస్తు నాకు లేబర్ ఉండరు, పిల్లలు కూడా అక్కడనే ఉండరు. ఇప్పుడు ఏమన్నా నేను చేయలే నా వంతు, ఇంకా ఎన్నిదేళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఉండాలి. ఇక్కడ వచ్చి కూడా ఇలా ఏమన్నా నేను సేవ చేయలేదు మా ప్రజలు, గ్రామ ప్రజలకు అని వచ్చింది. అంతే సార్. నమస్తే తుకారాం, నమస్తే. మన సర్పంచ్ అభ్యర్థిని ఇక్కడ బలపరచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? పెద్దగా ఏం లేదు సార్. ఆయన ఏంటంటే ప్రతి వ్యక్తికి రోడ్ పోటీ పోయే వ్యక్తికి కూడా సాయం చేసే వ్యక్తి. ఆయన కూడా నామినేషన్ వేసి నేను కూడా వేసిన సార్. ఇద్దట్లా మంచి వ్యక్తి, మనకు సాయం 10 మందికి సాయం చేయాలి ఆ ఉద్దేశంతో నేనే విడ్రా చేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చాలా చేసిండు ఆయన, ఇంకా కూడా మాకు కోరిక ఇది ఉంది, భరోసా ఉంది, ఆయన చేస్తాడు, ఇంత ముందుకు తీసుకుపోతాడు పబ్లిక్కి. ఇప్పుడు అధిక పరిస్థితి మా ఇది ఉంది మా ఊరికి, అందుకోసము మాకు ఇందిరమ్మ ఇండ్లు అనేది 66 ఇండ్లు వచ్చినాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినాక ఒక్క ఇల్లు కూడా ఇచ్చలేదు మా గ్రామ పంచాయతీకి. ఇంకోటి గ్రామ పంచాయతీ కూడా కట్టించలేదు. ఇంకా 5 ఏళ్ళ లోపల గ్రామ పంచాయతీ కట్టిస్తామని చెప్పి ఇవాళ రేపు అనుకుంటా లాస్ట్ ఎలక్షన్ కోర్టు పడంగా వాళ్ళు ఖాళీ ముగ్గులు వేసారు పేరుకి. ఇంకా తర్వాత అనేది అది అట్లే అయిపోయాయి. తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ మేము తర్వాత ముగ్గులు వేసుకొని సొంతంగా మేము డబ్బులు పెట్టి ఇప్పుడు కట్టిస్తున్నాం.
మా సొంతం నిర్ణయం. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు అనేది మాకు చాలా హైలైట్ ఇక్కడ. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇండ్లు కానీ రోడ్లు కానీ ఇప్పుడు రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్క ఇది మాకు అందుతున్నాయి. పబ్లిక్ మాకు కాదు, పబ్లిక్ ఇస్తుంది. ఆ సమస్యతోటి మేము ముందరకు వెళ్తున్నాం. కొన్ని ఇంకా ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. మేము మా సర్పంచ్ వ్యక్తి గెలిచిన తర్వాత క్యాండిడేట్ ఇవన్నీ పని చేస్తాడని మా ఆశతోటి ఈ వ్యక్తికి మేము నిలబెట్టినాం. ఇంకా ముందర పోతాం. మంచిగానే మా ప్రభుత్వం కూడా మంచిగానే ఇది చేస్తుంది కాబట్టి ముందరకు తీసుకుపోతాం. ఇంకా ప్రధానంగా మీ ఊరికి వాటర్ సమస్య కానీ వాటర్ సమస్యలు కొన్ని ఉన్నాయి. భగీరథ నీళ్ళు ఉన్నాయి. కొంతమంది భగీరథ నీళ్ళు తాగరు. ఎందుకంటే ఆ వాటర్ ఫిల్టర్ జర ఇక్కడక్కడ ఇది ఉంటుందని వాటర్ బోర్ నీళ్ళు పల్లెటూరులోకి ఏంటంటే బోర్ నీళ్ళు తాగేట అలవాటు ఉంది. ఆ భగీరథ నీళ్ళు కొంతమంది తాగరు. దానివల్ల ఇప్పుడు కొన్ని ఊర్లో ఇప్పుడు 2-3 బోర్లు కావాలి ఇంకా మాకు. ఆ బోర్ సమస్య కూడా మా సర్పంచ్ వచ్చిన తర్వాత సొంతం నిధులతో పెడతాడా లేకుంటే అక్కడికి వెళ్ళి పాటికెళ్ళి తెచ్చుకుంటాడా, ఇవన్నీ మాట ఇచ్చిండు ఆయన, చేస్తా అని చెప్పిండు. కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని నాళాలు, ఇప్పుడు అండర్ గ్రౌండ్ నాళాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి పనులు ఇంకా చేయబోయేది. పాఠశాల ఎట్లా ఉందన్న? పాఠశాలకు మంచిగా ఉంది. పాఠశాలలు మంచిగా ఉంది. పాఠశాలలు మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. కొన్ని ఇప్పుడు అంగన్వాడీ లేవు. ఇవన్నీ మా సర్పంచ్ సాబ్ని గెలిచిన తర్వాత ఇవన్నీ ముందరికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఇంకా అవన్నీ చేసుకొని పోతామని మాకు భరోసా ఉంది. మా పార్టీకి వెళ్ళి వస్తాయి, ఇవన్నీ చేస్తాం. మా పార్టీ ఉన్న వరకే మళ్ళీ ఇవన్నీ చేసుకుంటామని మాకు ఇది ఉంది సార్, భరోసా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ నమస్తే అండి, నా పేరు కె రాజేంద్ర రెడ్డి. ఇప్పుడు మేము బలపరిచిన వ్యక్తి వాగ్యనాయక్ అనే సర్పంచ్ వ్యక్తి. ఆయన కంపల్సరిగా అన్ని విధాల తాండగానే వైర్పల్లి కానీ మంచిగా శశశాలముగా నడుపుతాని ఆయన మీద మాకు నమ్మకం ఉన్నందుకు ఆయనను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 35 ఏళ్ళకెళ్ళి నీళ్ళు తాగిన బోరుని ఉన్న మాజీ సర్పంచ్ దాన్ని ధ్వంసం చేసి నీళ్ళు కొరత ఉన్నందుకు ఈ సర్పంచ్ని హైలైట్గా తీసుకొని వచ్చి మళ్ళీ మా సర్పంచ్ గెలిచిన తర్వాత అవే నీళ్లు మళ్ళీ తాపుతామని మాకు భరోసా ఇచ్చిండు. ఆయన ఖచ్చితంగా నీళ్లు తాపుతాడు. ఆయన మీద మాకు నమ్మకం ఉండదు.